అయితే తేల్చేశారు కదండి ఎవరు వైసీపీ అయితే వాళ్ళకేం ఇబ్బంది లేదు వాళ్ళు తేల్చుకున్నారు జనసేన కూడా క్లియర్ గా ఉంది అందరికీ ఆయన ఎవరు ఒక్కళ్ళే మిస్ అయ్యారు నిన్న అందరికీ బీఫామ్స్ చేశారు అంటే ఒకటి నిర్ణయం నామినేషన్ కేంద్రాలకు వెళ్లే లోపల బీఫామ్లు మారే పరిస్థితి తెలుగుదేశంలో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సార్ అది ఉందండి అది మహాకూటమిని కట్టినప్పుడు అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు అన్ని విచిత్రమైన పరిస్థితులు కూడా జరుగుతాయి ఇద్దరి దగ్గరికి వెళ్ళడం అక్కడికి వెళ్ళాక మారడం లేకపోతే తర్వాత మళ్ళీ ధృవీకరించడం లెటర్ ఇవ్వడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి క్వైట్ పాసిబుల్ అండి అంటే తెలుగుదేశంలోనే ఎందుకంటే ఇంకొక ఇద్దరు ఇన్కమింగ్ అని తెలుస్తోంది ఒకటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు రెండు రఘురామకృష్ణరాజు గారు ఓకే అంతే కదా రఘురామకృష్ణరాజు గారు ఈ రెండు ఇవన్నీ ఇన్కమింగ్ జాబితాలో ఉన్నాయి కాబట్టి ఒక ఇద్దరు మరి రెడీగా ఉండాలి రెండోది బీజేపీ తోటి అండర్స్టాండింగ్ లో అని బట్టి మరి తమ్మళ్ళపల్లి నుంచి వాళ్ళు విత్డ్రా అవుతారు బీజేపీ క్యాండిడేట్ అక్కడ రావాలి నల్లమల్లి నుంచి అది అనపర్తి నుంచి నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారికి టికెట్ ఇవ్వాలి ఆయన నరసింహారెడ్డి గారు విత్డ్రా కావాలి ఇది వాళ్ళు ఆయన కార్యకర్త ఆయనకి స్టామినా లేదు 2 ఎకరాల భూమి 10 లక్షల క్యాష్ మాత్రం ఆయన చూపించారు ఆయన రేపు పొద్దున ఎలా ఎదుర్కోగలడు అనపర్తి లాంటి గట్టి సీట్లు అని చెప్పేసి టీడీపీ వాళ్ళు వాదన సో టీడీపీ ఎలాగో గెలిచే సీట్ న్యాయంగా మాట్లాడితే గెలిచే సీట్ టీడీపీ అవకాశాలు బాగా ఉన్న సీట్ తంబళ్ళపల్లిలో సీనియర్ మోస్ట్ మ్యాన్ వైస్ ప్రెసిడెంట్ గా చేశారు పార్టీ ఆయనకి ఏంటంటే పురంధరేశ్వరి గారితో రిఫ్ట్ కారణంగా ఆవిడ రాజంపేట ఎంపీగా చేసినప్పుడు ఇంకొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడినప్పుడు ఆమెకు అది మనసులో పెట్టుకుంది వాస్తవంగా ఆయన ఎంపీ క్యాండిడేట్ బీజేపీ సో అక్కడి నుంచి చివరికి ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన తర్వాత కూడా సీటు అది టీడీపీకి వెళ్ళేటి ఈవిడ రాజకీయం చేశారని ఆరోపణ ఇందాక మీరు అన్నారు చూసారా బహుశా బీజేపీలో తెలుగుదేశంలో లేనంత రాజకీయం బీజేపీలో నడుస్తుంది సార్ అది నిజమే నిన్న వాస్తవంగా కూటమిలో నిన్న బొలిశెట్టి శ్రీనివాస్ అభ్యర్థి కదా తాడేపల్లిగూడెం అది కూడా ఆలస్యంగా అయ్యాడు ఆయన నిన్న ఒక ఛానల్లో స్పష్టంగా చెప్పాడు బీజేపీతో పొత్తు వల్ల కొంత నష్టం అనే అభిప్రాయం మాకు ఉంది జనసేన కొంత ఉంది కానీ తెలుగుదేశంలో ఇంకా మైనార్టీల ఓట్లు మాకు పోతాయి ముస్లింల ఓట్లు పోతాయి క్రిస్టియన్స్ ఓట్లు కూడా కొంత పోతాయి కానీ మాదిగలు తెలుగుదేశానికి కొంచెం సాఫ్ట్గా ఉంటారు కాబట్టి అది కొంచెం కలిసి వస్తుందేమో కానీ ఓవరాల్గా మటుకు మేమిద్దరమే ఉన్నప్పుడు ఉన్నంత బీజేపీ వచ్చి కలిసిన తర్వాత కొంచెం అనే విషయం నేను ఇది అధికారికంగా చెప్తున్నానని కూడా ఆయన చెప్తున్నాడు అలాగే మీరు చెప్పిన అనపర్తి ఇలాంటి చోట అనపర్తే కదా తర్వాత ఇంకో కాన్స్టిట్యున్సీ కూడా నిన్న బీజేపీ మిత్రుడు ఒక ఆయన తిరిగి వచ్చాడు ఆ జిల్లాలో అక్కడికి వెళ్తే మీరు జెండాలు పక్కన పెట్టండి అని తెలుగుదేశం వాళ్ళు వచ్చి మా మీద ఒత్తిడి తెస్తున్నారు అది మనం వీడియో కూడా చూసాం అదే వేరే చోట్ల కూడా మీరు మహా అయితే కండువాలు కప్పుకోండి కానీ బీజేపీ జెండాలు వద్దని ఇప్పుడు హిడెన్ ఎజెండా పోయి హిడెన్ అలయన్స్ ఇక్కడ తమాషా చూడండి హిడెన్ అజెండా మనం ఇది వరకు విన్నాం హిడెన్ అలయన్స్ లాగా వాళ్ళ పొత్తేమో కావాలి వాళ్ళ అండ కావాలి కానీ వాళ్ళు జెండాలు ఉండకూడదు ఇది ఎక్కడ ద్వంద్వ రాజకీయం అండి మరి అటువంటిప్పుడు ఎందుకు చేశారు ఎందుకు దిగారు ఇవన్నీ అస్తవ్యస్త పరిస్థితిని మీరు హిడెన్ అలయన్స్ అన్నారు కదా దానికి ఒక ఉదాహరణ మళ్ళీ వచ్చింది మీడియాలో తిరుగుతుంది ఒక వార్త ఇప్పుడు హిడెన్ క్యాండిడేట్స్ వాళ్ళ అండర్గ్రౌండ్ సీఎం రమేష్ ని గెలిపించేందుకు వైసీపీ సాయశక్తులు కృషి చేస్తుంది అనకాపల్లిలో అందుకనే బూడి ముత్యాల నాయుడు గారిని అక్కడ పెట్టారు ఈయనేమో పద్మనాయక వెల్మ దొర ఈయన సీఎం రమేష్ గారు ఆయన కొప్పులు వెల్మ ఆయన వెళ్ళి టికెట్ ఎట్ట తెచ్చుకున్నారంటే నేను వెలమ అని చెప్పేసి మొత్తం వెలమల జనాభాని చూపించి తెచ్చుకున్నారట సరే కావాలనే కొంచెం బలహీనమైన క్యాండిడేట్ నుంచోబెట్టేసి సీఎం రమేష్ అంటే బీజేపీ నుంచి ఒత్తిడట అది అందుకని బలహీనమైన క్యాండిడేట్ సో ఇది హిడెన్ అలయన్స్ గా చూడాలేమో దీన్ని మనం వాళ్ళని గెలిపించడానికి వీళ్ళు చేస్తున్నారు రమేష్ ను పెట్టడం రమేష్ వాంట్ టు బి ఇన్ ది ఫ్రెండ్ బేసిక్గా జస్ట్ యాజ్ సుజనా చౌదరి వీళ్ళిద్దరు ఒకటే కేటగిరీ కదా కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్ అటాక్స్ లేకపోతే మీడియా రిలేషన్స్ ఇవన్నీ ఉన్నాయి సో వాళ్ళు ఏదో ఎగ్జిస్టెన్స్ కోసం చేస్తున్నారు రమేష్తో నేను ఈ మధ్య వివరంగా మాట్లాడా కూడా వీ హ్యాడ్ సమ్ లాంగ్ ఇంటరాక్షన్ ప్రయత్నం చేస్తానన్నాను ఒక్కటి ఉంది ఉత్తరాంధ్రలో మాత్రం బీజేపీకి అంత పాజిటివ్ లేదు కారణం ఏమంటే ఇదిగో విశాఖ ఉక్కు లాంటివన్నీ కూడా కావచ్చు ఇప్పుడు మీకు అదే నిన్న కూడా నేను చెప్పా కదా రామతీర్థ లాంటి ఘటన అక్కడే జరిగింది బీజేపీకి అనుకూలత ఉంటుంటే అక్కడే అది ఎక్కువ పని చేయలేదు బీజేపీ దాన్ని మార్కెట్ చేసుకోలేకపోయింది వాళ్ళు చేసుకోలేదు వీళ్ళు ట్రై చేసి వీళ్ళకి పని అది వీళ్ళ ప్రోడక్ట్ కాదు కదా ఫ్యూటైల్ అటెంప్ట్ చేశారు సో అదొక ఇండికేషన్ రమేష్ అంటే ఎక్కడో చోట ఉండాలని ఉన్నాడు నిజానికి దట్వే ఆయన హిందూపూర్ రాజంపేట నేను అడిగా రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు ఆయనకి ఏముందండి బేస్ ఏం లేదు ఆయన కూడా ఉన్నాను అనిపించుకోవడానికి అక్కడ నిలబడడం తప్ప ఇంకోటి కాదు
సో రాజంపేటలో ఉండాల్సిన ఆయన్ని అక్కడికి వాళ్ళు పంపించారు. మీరు అంటే ఇది హిడెన్ హెల్ప్ అనమాట మీ ఉద్దేశం. యా, హిడెన్ అలయన్స్ విత్ వైసీపీ నుంచి ఒక కమాండ్ ఉంటే న్యాచురల్గా వైసీపీ విల్ ఆనర్ దట్. ఇప్పుడు వైసీపీ నుంచి 20 మంది గెలిస్తే ఇప్పుడు వాళ్ళు ఆ సర్వే మీద పొద్దున ఒక డిబేట్లో ప్రస్తావన వస్తే అంటే యూ మీన్ టు సే దట్ బీజేపీకి అక్కడ హెల్ప్ చేస్తుంది వైసీపీ అనే. ఓకే, ఇప్పుడు ఎన్డీఏ కూటమికి 20 అంటే వైసీపీ గెలిచినా అది ఎన్డీఏ కూటమి కిందకే వస్తుంది కదా అన్నాను. ఓకే, 20 సీట్లు వస్తే వైసీపీ గెలిస్తే అది